కట్టేయడం దొరికిందయ్యా, ఇక్కడ ఉందంట. దీన్ని భయంకరంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని ది ట్రావెలర్. నేను మీ నాని. ఈరోజు మన వీడియో వచ్చేసి కొండపల్లి కోట. సాధారణంగా కొండపల్లి అని చెప్తే ఎవరికైనా గుర్తొచ్చేది కొండపల్లి బొమ్మల గురించి. అలానే కొండపల్లిలో ఇంకో విశిష్టత కూడా ఉంది, అదే కొండపల్లి కోట. ఈ కోట కోసం చాలామంది రాజులు యుద్ధాలు చేసుకుని చాలామంది ఈ కోటని స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ కోటలో అంత విశిష్టత ఏముంది అదైతే మొత్తం మనం పైకి చూసుకుందాం. ఈ కోట ఫస్ట్ 13-14 శతాబ్దాలు అయితే నిర్మించారు. దాని తర్వాత ఢిల్లీ సుల్తాన్లు ఈ కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కమ్మరాజుల పరిపాలన జరిగింది. ఢిల్లీ సుల్తాన్లని కమ్మరాజులు మొత్తం పారద్రోలి వాళ్ళ తర్వాత కమ్మరాజులు పరిపాలించారు. దాంట్లో రెడ్డి రాజులు, కృష్ణదేవరాయలు చాలామంది పరిపాలించుకుంటూ వచ్చారు. అంత యుద్ధాలు చేసేంత అవసరం ఈ కోటలో ఏముంది మొత్తం చూద్దాం. మనకి ఇంకెందుకు లేట్, వెల్కమ్ టు మై ఛానల్ నాని ది ట్రావెలర్. అయితే మనం కొండపల్లి కోటలో మ్యూజియం అయితే వచ్చాము. ఈ కొండపల్లి కోటలో ఉన్న అన్ని పురాతన వస్తువులు భద్రపరిచిన మొత్తం అయితే మ్యూజియం అయితే పెట్టారు. ఫస్ట్ మనకి మ్యూజియం లోపలికి వచ్చాము. మన లెక్కలు తీసుకోవాలి. ఇంకా చదువు చాలా ఉన్నాయి ఇక్కడ, మొత్తం అయితే మనం కవర్ చేసుకున్నాం. వీడియో మనం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. అందరి దగ్గర ఒక పల్లి పెద్ద కూడా ఇంకా రూపాలు, శిలాఫలకాలు, విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. దాదాపు అన్ని విరిగిపోయాయి. జాగ్రత్త భద్రపడినట్టున్నారు. అన్నీ చూసుకోవచ్చు మీరు. అన్నీ చాలా వరకు విరిగిపోయి ఉన్నాయి. దేవి విగ్రహాలు అనమాట. అన్నీ కూడా ఆల్మోస్ట్ క్రీస్తు శకం 17వ శతాబ్దం కిందది పురాతనే మొత్తం అయితే విరిగిపోయిన కాబట్టి జాగ్రత్త భద్రపరచుకుంటాయి. శిలాశాసనం ఢిల్లీ సుల్తాన్ పరిమాణం ఢిల్లీ సుల్తాన్ క్రీస్తుశకం 14-15 శతాబ్దం పాదముద్రలో పాదముద్ర ఆలయం బయట ఉంటాయి కదా పిల్లలు, ఆలయం పిల్లలు ఉంటారు, ఏమి బొమ్మలు ఉంటాయి కదా ఆ పిల్లలు మొత్తం మంది చాలా భద్రపరిచి పెట్టారు. ఈస్టర్న్ గేట్వే మన కొండపల్లి కోటకి గేట్ కాకుండా ఇది కూడా ఉంది. ఇది కూడా చూపిస్తాను పైన ఉంటుంది మొత్తం. ఫస్ట్ మన ఎంట్రన్స్లో రాబు ఉన్నాం కాబట్టి ఇక్కడ పైకి వెళ్ళారు. పైకి వెళ్ళాక మీద మొత్తం చూపిస్తాను. కొండపల్లి కోట పరిపాలించిన ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్. కొండపల్లి కోట సేమ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడైతే మనం మ్యూజియం నుంచి బయటకు వచ్చాము. మనం సరౌండింగ్ చూస్తుంది కొండపల్లి ఫోర్ట్. ఇంకా పైన ఉంది కూడా కోట, ఇంకా పైన ఉంది. దానికి పైకి వెళ్దాం. సరౌండింగ్ అది చూసుకోండి. ఇప్పుడు కూడా చాలా బాగుంది కొండపల్లి ఫోర్ట్. పైకి వెళ్దాం. పక్కన స్టెప్స్ ఉన్నాయి. ముందైతే మనకి కింద 2 చూద్దాం ఖాళీగా. ఇక్కడ ఒక లేక్ కూడా ఒకటి ఉందండి, చిన్న సరస్సు లాంటిది. అది కూడా చూసుకుందాం.
కనపడుతుంది కదా ఫ్రంట్లో చిన్న సరస్సు లాంటిది, అది చూద్దాం పదండి అసలు. ఇప్పుడైతే మనం ఇక్కడ చిన్న పొలంలో కూడా కట్టారు, వాడిపోయినట్టు. మళ్ళీ దాని కింద సిమెంట్ ఫ్లోర్ వేసి మళ్ళీ రీమోడల్, వాటర్ అయితే లేవులే. చిన్న పొలంలాగా ఉంది, చూసుకోవచ్చు. మనం గోడలు అయితే ఇప్పుడు కూడా చాలా గట్టుకొని, ఈ కోట గోడలు కట్టిన సిమెంట్ ఏం వాడలేదు, ఓన్లీ ఇసుక, సున్నం, రాయి మాత్రమే వాడారు. ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఢిల్లీ సుల్తాన్ పరిపాలన అని చెప్పి, అందువల్ల కోట గోడలు మొత్తం దాదాపుగా సుల్తాన్ల కట్టడాలు ఉంటాయి కదా మనకి, మసీద్ కట్టడాలాగా సేమ్ యాక్సిస్ అలానే ఉన్నాయి. ఇంకా పైకి వెళ్తే ఇంకా పైన కూడా ఒకసారి చూసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మనది కొండపల్లి కోట పైకి అయితే వచ్చాము. ఫస్ట్ చూడవచ్చు మీరు కొండపల్లి కోట. దీని కింద ఒక బిల్డింగ్స్ లాగా ఉంది, పైన ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ అయితే మొత్తం కూలిపోయింది, పైన కప్పులు ఏం లేవు, ఓన్లీ పిల్లర్స్ మరి గోడలు మాత్రమే ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు దాన్ని, అదే మొత్తం కూలిపోయింది. అండ్ రిమైనింగ్ ఇక్కడ ఖైదీలను పెట్టే చెరసాల ఒకటి ఉందన్నారు, అది చూద్దాం, అది కూడా చూపిస్తాను. ఓవరాల్గా అయితే కొండపల్లి కోట ఎలా ఉందో చూడవచ్చు. ఒకసారి మనం వెళ్దాం ఆ చెరసాల దగ్గరికి. మొత్తం గ్రిల్స్ వేసి పెట్టారు, లోపలికి వెళ్ళడానికి లేకుండా. ఇంకెవరు ఉన్నారేమో లోపల. చాలా వరకు పగిలిపోయింది. దీనిపైన ఇంక మళ్ళీ ఇంకో 2 స్టేర్స్ ఉండేది, మొత్తం కూలిపోయింది అన్నమాట. దారి లేదు, చెరసాలకు వెళ్ళే దారి. చిన్నగా దిగి వెళ్దాం. కష్టపడుతున్నాం. మనం చుట్టుపక్కల మొత్తం చూసుకోవచ్చు, ఓన్లీ గోడలు మాత్రం కనపడుతున్నాయి. మొత్తం పైన కప్పు ఏం కనపడలేదు. చూద్దాం, అన్వేషణ ఇంకా సాగాలి. ఏమేముంది చెరసాల ఎక్కడుందో కనిపిస్తుందా రాగనవా. మొత్తం తలుపు ప్లేస్ పెట్టారు, లోపల వెళ్ళడానికి ఏం లేదు. ఇంకో పక్క నుంచి వెళ్దాం, అటు పక్క నుంచి. ఇంకో దారి తీసాం, అటు వెళ్దాం. రాజులు ఈ కోటలను కొండపైన కట్టుకుంటారు, కింద కట్టుకోవచ్చు. చూడొచ్చు కొండ నమూనా. ఇక్కడేదో ఉందిరా స్టేడియం లాగా, ఇక్కడేదో ఉంది మొత్తం నీకు స్టేడియం లాగా, అర్థం కావట్లా. ఈ కోటను బట్టికి నాకు తెలిసి చాలా ఒకే కట్టడాలు 3-4 ఉన్నాయి, అదే అర్థం కావట్లేదు ఏంటిదో నాకు. ఇప్పుడు మీరు మనం నుంచి ఇందాక చిన్న పొలం లాగా ఇచ్చాం కదా, అలాంటివే 3-4 ఉన్నాయి. అండ్ రెమని ఇంకో ఒకటి ఉంది. చిన్న షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ, మనకి రైట్ సైడ్ తీసుకోవచ్చు. చిన్న షాపులు ఉన్నాయి. అర్థం కావట్లేదు మరి సేమ్ యాక్సిస్ నార్మల్. ఇంకేముంది పైన ఒక కోట చూసాం, అడగల నెక్స్ట్ అదే మనం కోట ఎండింగ్ వచ్చేసాము. అదేం లేదు, చూద్దాం ఇంకా పైన చూద్దాం. బా చివరి గట్టగా దొరికిందయ్యా, ఇక్కడ ఉందంట. వెళ్దాం ఆ దారిలోకి. ఎంతో కష్టపడి కోట మొత్తం అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి దొరికితే ఇప్పుడు దొరికింది.
చాలా ఎత్తులో పెట్టాం. దొరికింది జైలు 5 కారాగారం. ఇదే కొండపల్లి కోట, 5 నుంచి కారాగారం. చూడొచ్చు లోపల మొత్తం ఒకటే పార్టీషన్స్ లేవు. ఎవరు వాళ్ళు వేద్దాం ఇక్కడ అందరం వచ్చి మొదలు పెడుతున్నారు. మొత్తం ఒకటే రూము. పాపం ఆ రోజుల్లో వీళ్ళకి బెడ్లు వేసారో లేదో, అంతా ఒకేలాగా ఉంది చూడండి రూమ్లో. దీంట్లో ఎంతమంది పడతారు? మా అయితే 10 మంది పడతారు, అంతమంది ఎక్కువ పట్టరు. కానీ అప్పట్లోనే కుక్కేవాళ్ళు అంట 100 మందిని ఎలా కుక్కుతారు ఇక్కడ. చూసారు కదా జైలు. ఇప్పుడు ఒక జైలు చూసాము కదా, దాని పక్కన ఇంకో జైలు ఉంది, అది ఇంకా పెద్దదంట. అది కూడా చూద్దాం సార్. మనం చూసిన జైలు ఇది. ఇప్పుడు వెళ్ళాల్సింది జైలు అయితే చెప్పింది కరెక్టే, 100 మందిని పెట్టారని చెప్పి. 2 ఉన్నాయి మన తెలియగా, ఫస్ట్ ఒకదాట కదా. ఇదేంది భయంకరంగా ఉంది వాసన. ఇది దానికంటే పెద్దది. గబ్బిలాలు ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఫోన్స్ అంటారా గబ్బిలాలు. చూసారు కదా జైలు, అన్ని డబ్బులు ఉన్నాయి. ఎక్కడ వచ్చి ఇప్పుడు వస్తే అర్థం కావాలి. చూసుకోండి జైలు ఫ్రిడ్జెస్ అయితే ఇది మొత్తం చేసి యాస్టీది ఒకేలా ఉంటుంది నాకు ఇట్లాగే. దాంట్లో వెళ్తురు అని వచ్చింది, దీంట్లో వెళ్తురు కూడా రావట్లా. తొందరగా బయటకి వెళ్తే డబ్బులు దాడి చేస్తాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కొండపల్లి కోట ఎలాగుందనేది. లోపలైతే ఉన్నాయి మొత్తం చూపించాను, మ్యూజియం చూపించాను, నా జైలు లోపల కోటలు మొత్తం అయితే చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్, వీడియో చాలా కష్టపడుతున్నాము. చూసారు కదా మీరు కూడా, కోటలు కొండలు ఏకి దిగి ఏమనుకోకుండా మీరు ఇంట్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.